స్వార్థం అనేది అందరిలోనూ ఉంటుంది. కానీ అది ఎక్కువైతేనే ఇబ్బందుల పాలు పడవలసి వస్తుంది. ఏమంటారు? మరి అదే స్వార్థబుద్ధితో చేసిన పనుల వల్ల ఈ కథలో 2 చీమలు ఎలా గుణపాఠం నేర్చుకున్నాయో చూద్దామా? అనగనగా ఒక ఊరిలో ఒక చిట్టి చీమ ఆహారం కోసం వెతుకుతుంది. దానికి ఒక పెద్ద లడ్డూ దొరుకుతుంది. అది వెంటనే దాని స్నేహితులకి చెబుదామని బయలుదేరుతుంది. కానీ ఇంతలో దానికి ఒక ఆలోచన వస్తుంది. అది ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేను వాటన్నిటికీ చెబితే అవి వచ్చి నాకు ఏమీ మిగల్చు. నేను ఒక్కరిదాన్నే ఈ లడ్డూను తీసుకువెళ్తాను అని ప్రయత్నించింది. బాబోయ్! ఇంత పెద్ద లడ్డూను ఎలా తోయగలను? ఒక పని చేస్తా. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కొరుక్కొని తీసుకొని వెళ్తా. అలా కొరుక్కొని తీసుకొని వెళ్తుండగా దానికి మరొక ఆలోచన వచ్చింది. ఇది నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళందరూ ఎగపడిపోతారేమో. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటినే మార్చేస్తా, అప్పుడు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరుగా అంటూ ఇంటి కోసం వెతకగా దానికి ఒక పెద్ద కన్నం కనిపిస్తుంది. అబ్బా, ఇది పెద్ద ఇల్లు, నాకు బేషుగ్గా సరిపోతుంది అని లోపలికి వెళ్ళి శుభ్రం చేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ లడ్డూను ముక్కలు ముక్కలు చేసి ఆ కన్నంలోకి తీసుకుని వెళ్తుంది. తీరా లోపలికి వెళ్ళి తను తెచ్చుకున్న లడ్డూ ముక్కను నోట్లోకి పెట్టుకుంటుండగా ఒక పెద్ద పాము లోపలికి వస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు ఆ పాముది కాబట్టి. పాము చీమను చూడగానే, ఓయ్ బడుగాయ్, నీకిక్కడేం పని, వెళ్ళు వెళ్ళు అంటూ బయటికి తరిమేస్తుంది. పాపం చీమ ఏమీ చేయలేక అక్కడి నుండి మౌనంగా వచ్చేస్తుంది. తన స్వార్థం చివరికి తను సంపాదించుకున్న తిండిని కూడా తినలేకపోయేలా చేస్తుంది. ఈ చీమ ఇంటి పక్కన ఒక పెద్ద చీమ ఉంటుంది. ఆ పెద్ద చీమ ఈ చీమ ఇంకా ఇంటికి రాలేదేంటబ్బా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ చీమ ఇంకా రాలేదు, ఏ మనిషి చేతిలోనైనా చిక్కుకుందా ఏంటి అని ఆ చీమ కోసం వెతకడానికి వెళ్తుంది. ఎదురుగా ఆ చీమ దిగాలుగా నడుచుకుంటూ వస్తుంది. ఆ పెద్ద చీమ చిట్టి చీమని ఇలా అడుగుతుంది. అయ్యో, ఏమైంది, అంత దిగాలుగా ఉన్నావు అని. అప్పుడు ఈ చీమ జరిగినదంతా చెబుతుంది. అవునా, అయ్యయ్యో, పర్వాలేదులే, బాధపడకు, ఈ పూటకి మా ఇంటి దగ్గర నుండి భోజనం పంపిస్తానులే అని అంటుంది. 2 చీమలు ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ రోజు రాత్రి పెద్ద చీమ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఏమండి, ఒక మాట, ఆ పక్కింటి చిట్టి చీమ ఉంది కదా, దానికి పెద్ద లడ్డు దొరికింది. అయితే అది ఒక్కరిది తినేద్దామని ఆశపడి ఆఖరికి మోసపోయిందండి. ఒకసారి నాకు కూడా ఆహారం దొరికితే నేను తనతో ఇలా అన్నాను, నువ్వు ఎవరితో చెప్పొద్దు, ఇది మనిద్దరమే పంచుకుందామని. అయితే అది మాత్రం అందరికీ డప్పు కొట్టి చివరికి చీమరాజుకు చెప్పి నాకు 30 రోజులు శిక్ష వేయించిందండి. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది దాని మీద పగ తెచ్చుకోవడానికి అని అంటుంది. భర్త చీమ ఇలా అంటుంది. పోనీలేవే, వదిలే, మనకెందుకు. అప్పుడు పెద్ద చీమ ఇలా అంటుంది. అబ్బా, మీరుండండి, రేపే వెళ్ళి ఆ చిట్టి చీమకు తిక్క కుదిరేలా చూస్తాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పెద్ద చీమ చక్కగా ముస్తాబయ్యి చీమరాజు దగ్గరికి వెళ్తుంది. రాజుగారు, నమస్కారమండి. నమస్కారం, ఎందుకొచ్చావు? అదేనండి, నేను ఎందుకొచ్చానంటే
మీరే అన్నారు కదండి, ఎవరికైనా భోజనం దొరికితే అందరూ కలిసి పంచుకోవాలని. ఆ! అది ఒప్పందం కదా! అదేనండి. అదే చెప్పబోతున్నాను మీకు. మరి మా పక్కింటి చీమకు నిన్న పెద్ద లడ్డూ దొరికిందండి. కానీ అది ఎవ్వరికీ చెప్పకుండా తనొక్కతే తిందామని పాము పుట్టలోకి వెళ్ళి బోల్తా పడింది. మరి ఇలా చేసినందుకు శిక్ష పడాలి కదండీ! అని అంటుంది. చీమరాజు పెద్ద చీమని ఇలా ప్రశ్నలు అడుగుతాడు. ఆ చీమ లడ్డూ తీస్తున్నప్పుడు నువ్వు చూసావా? లేదండి, చూడలేదు. మరి పాము దగ్గర బోల్తా పడినప్పుడు చూసావా? ఆ, అది కూడా చూడలేదండి. ఆ చీమే నాకొచ్చి చెప్పింది. పోనీ ఆ లడ్డూని తీసుకెళ్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యం ఏమైనా ఉందా? లేదండి. మరి ఆ చీమ తప్పు చేసింది అని దానికి శిక్ష ఎలా వేయగలను చెప్పు? సాక్ష్యం తీసుకురా, లేదా అనవసరంగా మరొక చీమ మీద ఆరోపణలు చేస్తున్నావని నీకు ముందు శిక్ష వేయాల్సి వస్తుంది అని చీమరాజు అంటాడు. అమ్మో, ఆ చీమని పట్టిద్దామనుకుంటే నేను ఆపదలు కొని తెచ్చుకుంటున్నట్టుందే అని అక్కడి నుంచి పెద్ద చీమ వెళ్ళిపోతుంది. అందుకే స్వార్థంతో ఏ పనులు చేయకూడదు. చేసినా అవి ఎప్పటికీ ఫలించవు. అంతే కదా? మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు మీకోసం తీసుకువస్తాను. ధన్యవాదాలు.